నమస్సు. మేఘం వలె నల్లని దేహకాంతులతో ప్రకాశిస్తూ సకల భూషణాలు ధరించిన శ్రీ వైకుంఠ నారాయణుడి దివ్యమంగళ స్వరూపం ఇది. ఆదిశేష పర్యంకంపై శ్రీ భూ నీలాదేవుల సహితంగా 4 చేతులతో ఆసీన భంగిమలో ఉంటాడు ఈ వైకుంఠ నారాయణుడు. కొలచిన వారికి సకల పాపాలను పోగొట్టే ఎడమకాలు చాచి కుడికాలు కాస్త వంచబడి ఉంటుంది. ఒక కుడిచేయి సర్పముపై, ఎడమచేయి తన మోకాలుపై ఉంటాయి. మరొక కుడిచేయి చక్రము, ఎడమచేయి శంఖము ధరించి ఇరువైపులా శ్రీ భూ నీలాదేవులతో కూడి అనుగ్రహిస్తున్న స్వామికి మనము నమస్సుమాంజలు అర్పిద్దాం. ఇది ఆగమాలలో అంటే వేదాల్లో చెప్పబడ్డ శ్రీ వైకుంఠ నారాయణుని ధ్యానం చేయవలసిన పద్ధతి. భక్తితో ఈ విధంగా ధ్యానించడం వల్ల శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేత శ్రీ వైకుంఠ నారాయణుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ మాఘమాసంలో ఈ విధంగా ఈ చిత్రపటాన్ని ఏర్పరచుకొని చక్కగా స్వామివారి యొక్క ధ్యానం, సహస్రనామాలు చదువుకుంటూ స్వామి కృపకు పాత్రులవుతారని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్సు. మేఘం వలె నల్లని దేహకాంతులతో ప్రకాశిస్తూ సకల భూషణాలు ధరించిన శ్రీ